విభజన నిర్ణయం సీమాంధ్ర కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపింది. ఆ పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే నెల్లూరులో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే వైసీపీ లేదంటే టీడీపీ అన్నట్లు పావులు కదుపుతున్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో టీడీపీలోనే ఉండేవారు. 1999లో అల్లూరు నుంచి పోటీ చేసి గెలిచారు. కొంతకాలానికే జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిరెడ్డితో విభేదాలు తలెత్తడంతో పార్టీకి రాజీనామా చేశారు. 2004లో సోమిరెడ్డిపైనే సవాలు చేసి సర్వేపల్లి నుంచి గెలిచారు ఆదాల. 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. పరిస్థితులు మారటంతో మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారాయన. 2014లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరటానికి రెడీగా ఉన్నట్లు టాక్. ముంగమూరి గతంలో టీడీపీ నగర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ పాతగూటికే చేరి సిటీ నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని అనుకుంటున్నారు. ముంగమూరి, పోలంరెడ్డి ఇద్దరు పాతవారే కాబట్టి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ కు నమ్మకంగా ఉన్న మాగుంట కుటుంబం కూడా టీడీపీ వైపు అడుగులేస్తుండటంతో జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుని నెల్లూరు ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక 2012లో కాంగ్రెస్ లో చేరిన కంభం విజయరామరెడ్డి కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఇలా పాత కొత్తలతో టీడీపీ జిల్లాలో బలం పుంజుకుంటోంది. ఇక సూళ్లూరుపేట, గూడూర్లలో ఎక్కువగా దళిత ఓటర్లు ఉండటంతో వైసీపీ ఆచితూచి అడుగులేస్తోంది. జగన్ వెన్నంటి ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే నెలవల టీడీపీ నుంచి సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యే పరసారత్నం టీడీపీ నుంచి ఎంపీగా బరిలో దిగనున్నారనే సమాచారం. రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. దీనికి ముఖ్యంగా సమైకేంద్ర ఉద్యమం ఏదైతే ఉందో దీనిలో భాగంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వలాభం కోసం, అధికారం కోసం ఈరోజు అర్రులు చాస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వలసబాట పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పాత, కొత్త నాయకులు తిరిగి పార్టీలోకి అడుగులేస్తుండటంతో టీడీపీ క్యాడర్ కొత్త ఉత్సాహంతో ఊరకలేస్తోంది. అయితే ఇటు ప్రజలు మాత్రం రాజకీయ నాయకులు కండువాలు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.